అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు మామూలు ప్రేమ కథ. ఈ కథను రచించిన వారు సందీప్ గారు. ఇంకా కథలోకి వెళ్తే, లెక్చరర్ ఈరోజు ఫుల్ అటెండెన్స్. ఏంట్రా అందరూ సింగిలా లేక బయటికి వెళ్తే ఎవరో ఒకరు చూస్తారు అని కాలేజ్కి వచ్చారా? ఈ ఫిబ్రవరి 14th నాతో పాఠం చెప్పిస్తున్నారు. ఏం స్టూడెంట్స్ మీరు? సరే, వ్యాలంటైన్స్ డే సందర్భంగా రోమియో జూలియట్ గురించి చెప్పుకుందాం. పాఠం అయినట్టు ఉంటుంది, అలాగే ఈ రోజుని జరుపుకున్నట్టు ఉంటుంది. స్టూడెంట్స్ అందరికీ తెలిసిన కథే సార్. రెండు పెద్ద కుటుంబాల వారికి ఎప్పటి నుంచో ఏవో గొడవలు. ఆ రెండు కుటుంబాలకి సంబంధించిన అమ్మాయి జూలియట్, అబ్బాయి రోమియో చూసినప్పటి నుంచి ప్రేమించుకుంటారు. తర్వాత వాళ్ళకి తెలుస్తుంది మన కుటుంబాలకి ఎప్పటి నుంచి వైర్యం ఉంది అని. అలా కొన్ని రోజులకి వీళ్ళ ప్రేమ విషయం ఇంట్లో తెలుస్తుంది. వాళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు ఎదిరించే ప్రయత్నం చేసి తరువాత కొన్ని అనుకోని సంఘటనల వల్ల రోమియో జూలియట్ అన్నయ్యని చంపుతాడు. స్నేహితుడిని చంపాడు అనే కోపంతో అయితే జూలియట్ రోమియోని ప్రేమిస్తుంది. తరువాత ఇంకొన్ని సందర్భాల్లో జూలియట్ చనిపోతుంది. అది తెలిసిన రోమియో తన శవం దగ్గరికి వచ్చి నువ్వు లేని జీవితం నాకు వద్దు అని చనిపోతాడు. కొద్దిసేపటికి జూలియట్ నిద్రమత్తు నుంచి లేస్తుంది. నిన్ను కలవడానికి నేను ఈ నాటకం ఆడాను, కానీ నువ్వు చనిపోయావు రోమియో అని జూలియట్ కూడా చనిపోతుంది. లెక్చరర్ బాగా తెలుసురా. స్టూడెంట్స్ ఎందుకు సార్ విడిపోయిన వాళ్ళు లేదా చనిపోయిన వాళ్ళు ప్రేమికులు గొప్ప ప్రేమికులు అవుతారు? లెక్చరర్ పుస్తకాల్లో అవి కూడా బాగుంటాయి, బయట అలా ఉండడం కష్టం. చనిపోకుండా విడిపోకుండా ఉంటే కలుస్తారు. కొన్ని రోజులకు పిల్లలు మామూలు మనుషులు చనిపోతారు. అందుకే విడిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ ప్రేమకి ఎగ్జిక్యూట్ అయ్యారు. స్టూడెంట్ బయటకు కూడా ఇలా అయ్యాక ప్రేమికులు చాలానే ఉన్నారు కదా? లెక్చరర్ ఉన్నారు, వాళ్ళని మనం పట్టించుకోము. దేవదాసు తిరుగుతూ మన ముందే తిరిగితే మనమే తిట్టుకుంటాం. వీడొక తాగుబోతూ అమ్మాయి వల్ల ఇలా అయిపోయాడు అని. రోమియో లాంటోడే మన మధ్యలో చాలామంది ఉన్నారు, కానీ అమ్మాయి గురించి చనిపోవడం ఏంటి? అమ్మా నాన్న గురించి ఆలోచించు, వేరే లైఫ్ ఉంటుంది అని మనమే కబుర్లు చెప్తాం. ఎందుకంటే వాళ్ళు పుస్తకాల వరకు గొప్ప ప్రేమికులు. స్టూడెంట్స్ బాగా చెప్తున్నారు సార్. మీకు తెలిసినా లేదా మీ దగ్గరలో జరిగిన ప్రేమ కథ ఏమైనా చెప్పండి. ఎప్పుడు పుస్తకాల్లో అంటే బోర్ కొడుతుంది. లెక్చరర్ వీటి వల్ల మీకేం ఉపయోగం రా? స్టూడెంట్స్ తెలుసుకోవడంలో తప్పు ఏముంది సార్? నేను దగ్గర చూసిన ప్రేమ ఇది వినండి. అది మంచుకాలం. ఎన్నడూ ఉదయాన్నే లేవని వాడు 5 గంటలకి లేచి జాగింగ్కి వెళ్ళాడు. అలవాటు లేకపోవడంతో ఒక రౌండ్ వేసి కూర్చొని పోయాడు. వెనుకగా ఏవో సౌండ్స్ వస్తున్నాయి అని చూస్తే అమ్మాయి అంత ఉదయాన్నే చాక్లెట్లు తింటుంది. అంత పొద్దున్నే చాక్లెట్? సబ్జెక్ట్లో డౌట్లు రావు, ఇలాంటి వాటిలో మాత్రం వస్తాయి. పూర్తిగా చెప్పాక ప్రశ్నలు అడగండి. సరే చెప్పండి. ఒక అమ్మాయి చాక్లెట్ తింటుంది. చిన్నపిల్ల ఏం కాదు. ఆఖరికి చేతివేళ్ళని కూడా నోట్లో పెట్టి చప్పరిస్తుంది. ఏమీ తెలియనట్టు అటు ఇటు చూసి తొక్కని దూరంగా పడేసి చేతులు ప్యాంట్కు తుడుచుకుని ఎవరో వస్తుంటే అమ్మో ఇప్పటికే చాలాసేపు పరిగెత్తాను, ఇక చాలు ఇంటికి వెళ్దాం అంటుంటే నీ ఇష్టం అని అటు నుంచి సమాధానం. ఎవరా అని చూస్తే ఓహో నిన్న పిల్ల జాగింగ్ చేసి వచ్చింది. కొంచెం సరదాగా అనిపించి అమ్మాయిని ఫాలో అయ్యాడు. ఇంటికి అడ్రస్ తెలిసింది. ఇంకొన్ని రోజులకి కాలేజ్ కూడా అడ్రస్ కూడా ఇలా దూరం నుంచి చూడడం అలవాటైన వాడికి ఒక్కసారిగా దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనిపించి కాలేజ్ దగ్గరికి చూస్తాడు. ఇంతలో తాను వచ్చింది ఆమె వైపు వెళ్ళాడు. జేబులో నుంచి చాక్లెట్ తీసి మరీ పొద్దునే ఏం తింటావు, ఇప్పుడు తిను అని చేతిలో పెట్టి వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయాడు. ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఎవరైతే నాకు ఎందుకు చాక్లెట్ ఇచ్చాడు తినేద్దామని తినేసింది. ఈసారి చాలా రోజులు గడిచాయి. కలవటం కుదరలేదు. ఎగ్జామ్ సెంటర్లో కనబడింది. తన పక్క సీటు వెంటనే దేవుడికి దండం పెట్టి నువ్వు ఉన్నావు ఈ జంబ్లింగ్ సెంటర్ పెట్టడానికి కారణం మమ్మల్ని కలపడానికా అని ప్రార్థన చేశాడు. పక్క సీట్ అవడంతో మాట్లాడే అవకాశం ఊరికే వచ్చింది. ఎవరికీ తెలియకుండా అమ్మాయి స్లిప్ తీసి ఎగ్జామ్ రాస్తోంది. వాడు షాక్ అయ్యాడు. ఇంకో రకం అయితే ముచ్చట పడ్డాడు. ఇందుకు ఈ అమ్మాయి ఇంత తింగరిగా ఉంది అని. ఆపుకోలేక అడిగాను, స్లిప్ ఏంటి? ఈ సబ్జెక్ట్ నాకు రాదు, అందుకే. నెక్స్ట్ రాయైతే అప్పుడు 6 నెలలు వేస్ట్ అవుతాయి. ఇలా 5 రోజులు గడిచాయి. ప్రతిరోజు తాను స్లిప్ పెట్టి రాస్తోంది. ఎన్నిసార్లు అడిగినా ఒకటే సమాధానం. ఆఖరి రోజు మహా అయితే ఈ రోజుల్లో ఆన్లైన్ని కలవడం కుదరదు. ఎలా అని ఆలోచిస్తూ బెంచ్లో కూర్చున్నాడు.
తాను వచ్చింది. స్లిప్ తెచ్చావా? తీసుకొచ్చా. నా దగ్గర ఒక స్లిప్ ఉంది, నీకు ఉపయోగపడుతుంది చూడు అని ఇచ్చాడు. తాను చూసింది. క్వశ్చన్ పేపర్ ఇవ్వటంతో రాసే పనిలో ఉంది. వీడ మాత్రం రాయటం ఆపేసి తన వంక చూస్తూ ఉన్నాడు. బయటికి రావడంతోనే ఏంటి దీని అర్థం చూస్తూనే ఐ లవ్ యూ అని చెప్తారా? నా దగ్గర ఇలాంటి వేషాలు వేయకు అని ఆ స్లిప్ చింపేసింది. తరువాత కొన్ని గొడవలు, ఇంకొన్ని తిట్లు, మరికొన్నిసార్లు కలవడం వలన ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకొన్ని రోజుల తరువాత ఒకరోజు అమ్మాయి కోసం అబ్బాయి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంతో అందంగా తయారై వచ్చింది. ఈరోజు ఏమైనా స్పెషలా? చాలా కొత్తగా ఉన్నావు. అవును, ఈరోజు నా పుట్టినరోజు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి అని. సరే, నువ్వు ఫ్రీ అయ్యాక కాల్ చేయి, నేను వెళ్తున్నా అని అక్కడి తనని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. తనకి ఇంకా అర్థం కాలేదు. ఇంతలో ఫ్రెండ్స్ రావడంతో సరదాగా గడిపి ఇంటికి వెళ్ళారు. అలసిపోయి ఆ అమ్మాయి అబ్బాయికి కాల్ చేసింది. అమ్మాయి, అలా వదిలేసి వెళ్ళిపోయావు? ఫ్రెండ్స్ వస్తారు అన్నావుగా, నువ్వు వస్తున్నావు అనుకున్నా, అయినా ఎందుకు విష్ చేయలేదు? చెప్పానుగా నా పుట్టినరోజు అని. నాకు పెద్దగా నచ్చవు, అలాగా విష్ చేయడం ఇష్టం ఉండదు. మరి ఇంకేం చెప్తావో? ఐ లవ్ యూ, నాకు ఇదే తెలుసు. సరే, నేను ఉంటే ఓకే. నువ్వు ఐ లవ్ యూ చెప్పక నేను ఫోన్ కట్ చేస్తాను అంటే ఓకే అంటావేంటి? ఏదో పని ఉండి ఉంటుంది అనుకున్నా. నీకో విషయం చెప్పాలి. చెప్పు. అమ్మాయి, నా పేరుకి నీ పేరు కలుపుదాం అనుకుంటున్నా అబ్బాయి. సరే, నీకు అర్థమైందా? అబ్బాయి, హా. అమ్మాయి, ఏం అర్థమైంది? నేను నిన్ను ఇష్టపడుతున్నా అంటున్నా. అబ్బాయి, అర్థమైంది నాకు. మరి నీరసంగా మాట్లాడతావేంటి? ఇలా వాళ్ళ ప్రేమ మొదలైంది. చుట్టూ వాతావరణానికి తెలిసింది, పరిచయస్తులకి కూడా తెలిసింది. చాలా రోజులు ఆనందంగా గడిపారు. అమ్మాయి ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు. అమ్మాయిని చేసుకునేందుకు వచ్చారు. ఈ విషయం అబ్బాయికి చెప్పింది. నేను కొన్ని రోజుల్లో వచ్చి మాట్లాడతాను అన్నాడు అబ్బాయి. పెళ్లి చూపులు అబ్బాయికి మంచి శాలరీ, అలాగే బాగున్నాడు కూడా అని అమ్మాయి చెప్పింది. అప్పటి నుంచి అమ్మాయి అబ్బాయి కలవలేదు. అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 పిల్లలు. భర్త చనిపోయాడు. చిన్నోడు పుట్టాక ఇలా 2 పిల్లలతో ఉంటుంది. ఆ ప్రేమికుడు ఒంటరిగానే ఉంటున్నాడు. స్టూడెంట్స్, ఇది చెత్త స్టోరీ సార్. అస్సలు ఎందుకు విడిపోయారు? లెక్చరర్, తనకంటే బెటర్ వాడు దొరికాడు అని వదిలేశాడు. ప్రేమించిన అమ్మాయి నా ముందు ఇంకొకరిని పొగిడితే కోపం వచ్చింది. ఆ కోపం నెల రోజులు ఉంది. అప్పటికి పెళ్ళయింది. స్టూడెంట్స్, వాడికి ఏమైనా పిచ్చా? ప్రేమించిన అమ్మాయిని ఎలా వదిలేశాడు? వీడి దగ్గర అంత లేకపోతే న్యూసెంతలో బతికేవారు. ఆ మాత్రానికి వదిలేస్తదగా. సరే, ఇక్కడ ఏదో పిచ్చిగా ఆలోచించాడు అనుకోకుండా. మరి ఇప్పుడు తన ఒంటరిగానే ఉంది కదా, ఇప్పుడైనా కలవచ్చుగా. నిజంగా ప్రేమించిన వాడైతే. లెక్చరర్ నిశ్శబ్దంగా చూస్తున్నాడు. స్టూడెంట్స్, ఏంటి సార్ అలానే చూస్తున్నారు? నిజమే కదా మేము చెప్పింది. పరిగెత్తాడు ప్రిన్సిపల్ రూమ్కి. ఖాళీ పేపర్ తీసుకుని సైన్ చేసి 2 days లీవ్ కావాలి. ప్రిన్సిపల్, ఎందుకు? లెక్చరర్, నా భార్య 2 పిల్లల్ని తీసుకురావాలి. నీకు పెళ్ళి అవ్వలేదుగా. రేపు అవుతుంది సార్. నేను ప్రేమించిన అమ్మాయితో నా 2 పిల్లల సమక్షంలో. స్టూడెంట్స్, తాను ఒప్పుకోకపోతే అంటే ఏదో చిన్న మాటకు మీరు కోపం తెచ్చుకుని ఇంత దూరం అయ్యారు కదా. ఇంతకాలం దూరంగా ఉండి ఎదురు చూస్తారు. ఇప్పుడు దగ్గరికి ఉండి ఎదురు చూస్తాను. ముందుగా అయితే తనకు ఐ లవ్ యూ చెప్పాలి అని ఆలోచిస్తున్నా. స్టూడెంట్స్, కంగ్రాట్స్ సార్. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ధన్యవాదములు.